Hey everyone, welcome back to the channel. నేను మీ సార్జున్ రైడర్ అండ్ టుడే టాపిక్ వచ్చేసి బజాజ్ డామినర్ 400cc మీద అయితే నేను టెస్ట్ డ్రైవ్ అండ్ రివ్యూ చేయబోతున్నా. సో వెంటనే లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. టుడే వచ్చేసి బజాజ్ డామినర్ 400cc మీద రివ్యూ అండ్ దీని మీద టెస్ట్ డ్రైవ్ అయితే చేయబోతున్నాను. మా ఊర్లో మాత్రం వర్షం అయితే భయంకరంగా నైట్ అయితేనే భయంకరంగా కురుస్తుంది. ఎప్పుడు నేను రైడ్కి వెళ్తే అప్పుడు మాత్రం చిన్న క్లైమేట్ ఆ మేఘాలు చూడండి. అసలు నేను ఎప్పుడు రైడ్కి వెళ్తే అప్పుడు క్లైమేట్ ఎంత ఆసం ఉంటుంది. అసలు బండి చూడండి అసలు భయంకరంగా పోతుంది. మీకు సౌండ్ వినపడిస్తుందో లేదో నాకైతే క్లారిటీగా తెలియదు. సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది. అట్లే టాప్ స్పీడ్ అయితే ఏం ట్రై చేయట్లేదు, ఎందుకంటే ప్రాపర్ గేర్ అయితే నేను వేసుకోలేదు కాబట్టి నేను టాప్ స్పీడ్ అయితే ఏం ట్రై చేయను. దీని మీద ఓవరాల్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను మీకు మాత్రం. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, గుత్తి టు హోస్పేట్ వరకు 4-way అని చెప్పేసి అది ఇక్కడ కలుస్తుంది అనమాట. అదో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇది. ఇది ఇప్పుడే ఇట్లుంటే కన్స్ట్రక్ట్ అయిన తర్వాత భలే ఉంటుంది అనుకుంటున్నా. అప్ టు హోస్పేట్ అనుకుంటా. అండ్ ఇప్పుడు వజ్జరకరు 13 కిలోమీటర్స్, ఉరకొండ 31, పామిడి 41. పామిడి 41 ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు నేనైతే వజ్జరకరూర్ వరకు అయితే అనుకున్నా. అక్కడెక్కడ మధ్యలో మంచి స్పాట్ వస్తే ఆ స్పాట్లో బైక్ అయితే ఆపి దాని మీద ఫుల్ రివ్యూ అయితే మీకు చెప్పేస్తాను అనమాట. అసలు భయంకరంగా పోతుంది బండి మాత్రం. యావరేజ్ ఫ్యూల్ కన్జప్షన్ 24.0 km/L. నాకు ఈ బైక్లో నచ్చింది ఏమంటే సిట్టింగ్ పొజిషన్ భలే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ రోడ్లు మాత్రం భలే వేసినారు. అప్ టు అనంతపూర్ వరకు నాన్ స్టాప్ విత్ ఇన్ 1.5 hours అయితే వెళ్ళిపోవచ్చు. 80 kilometers ఇక్కడ నుంచి అనంతపూర్కి. అంత బాగుంది రోడ్. ఎస్టర్డే 2 subscribers అయితే కాల్ చేసినారు, బ్రో ఏ ఊరు మీది? నేను గుంతకల్ నుంచి. ఇప్పటి నుంచి అయితే మీరు గుర్తు పెట్టుకోండి, నేనైతే గుంతకల్ నుంచి. ఈ ఊరు వచ్చేసి కొనకొండల. ఇప్పుడే కొనకొండల ఎంటర్ అయినా. చాలా దగ్గర మాకు గుంతకల్ నుంచి కొనకొండల అయితే చాలా అంటే చాలా దగ్గర. ఛాయాపురం 4 kilometers, ఉరకొండ 21, వజ్జరకరు 60. అసలు భలే పోతుంది బండి మాత్రం. ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ బండిని అయితే నేను ఫుల్ రికమెండ్ చేస్తాను కొనమని చెప్పేసి. ఎందుకంటే అంత కంఫర్ట్గా ఉంది, అంత బాగా పోతుంది. ఇంకా మనం ఇంత పెద్ద బైక్ కొన్నాక మైలేజ్ గురించి అయితే అస్సలు ఇది చేయకూడదు, ఆలోచించకూడదు. ఏమేరు వాటర్ ఏం బయటలు ఉన్నాయి. చూసిండ్రా అస్సలు రోడ్డు భలే ఉంది. మీకు చెప్పినా కదా ఆల్రెడీ, రోడ్డు మాత్రం అనంతపూర్ వరకు నాన్ స్టాప్ సూపర్ ఉంటుంది. ఏమంటే మధ్యలో చిన్న చిన్న ఊర్లలో మాత్రం స్పీడ్ బ్రేకర్ కామనే. అండ్ వజ్జరకర్ రోడ్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే వస్తాయి. అండ్ ఊరకొండ అదొక్క బస్ స్టాండ్ ఒకటి దారితో అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం హైవేనే ఒకేసారి కొట్టేయచ్చు. వీడొక ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉంది. స్లో 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 స్లో. అబ్బాబ్బా క్లైమేట్ మార్నింగ్ అయితే బాగుంటుంది, నైట్ అయితేనే ఫుల్ వర్షం పడుతున్నది. అట్లా టోటల్ పట్టుకుంటేనే 80-81 పోతున్నది. ఓ కారణ ఫస్ట్ టైం అడిగితేనే అన్న ఇట్లా బైక్ మీద రివ్యూ చేసామంటేనే తీసుకోపో వచ్చి అని చెప్పేసి. థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ అమ్మదాన్న నీకు మాత్రం. రోడ్డు చూసిందా ఇంత బాగుంది అసలు. ముందైతే ఇవేమి అసలు ఇవి ఉన్నాయి విన్ మిల్స్. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు, చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు అక్కడక్కడ ఉండిండే ఒక 2-3 అట్లా ఉండిండే. ఇప్పుడు చూసారా ఎన్ని ఉంటాయి అసలు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఆ సైడ్ అంతా ఉన్నాయి. ఉరకొండ వరకు ఫుల్ ఉన్నాయి ఇవి. గాలి ఇంత వస్తున్నా కూడా నాకైతే ఇక్కడ ఫుల్ ఉడక పెడుతున్నది లోపల. హెడ్కి అంతా నార్మల్గా 67-68 వెళ్తున్నా. ఈ రూట్కి వచ్చేసి నేను ఎప్పుడు వచ్చినాను తెలుసా, నా ఫస్ట్ వీడియో ఏమంటారు పెన్నోబులం రైడ్కి వచ్చిన ఈ రోడ్లో. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఈ బ్లాగ్లో చూపిస్తున్నా ఈ రోడ్ని మొత్తం. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వరకే అనుకోండి.
ఊరకొండ వరకు అయితే కాదు, వజ్ర కరూరు వరకు వెళ్దాము. అండ్ అక్కడ ఏదైనా మంచి స్టాప్ ఉంటే అక్కడ బైక్ ఆపేసి దాని మీద డీటెయిల్స్ చెప్దామని ఉన్నా. ఇంకా మంచి లొకేషనే రాలే. డామినర్ మాత్రం ఫుల్ బ్లాక్ మాత్రం భలే ఉంటుంది. బాబా గ్రీన్ ఉన్నది మొత్తం పొలాలంతా. ఇక్కడ ఏదో దేవాలయం కట్టుకున్నారు. స్లైడ్ చూసినారా అంత బాగుంది అసలు. కిందికి ఎండ వస్తున్నది పోతున్నది ఎండ మాత్రం భలే అనిపిస్తుంది నాకు మాత్రం. ఈ రైడ్ సూపర్ ఉన్నది. ఈ రైడ్ మాత్రం వీలైతే పెద్ద రైడే ప్లాన్ చేస్తున్నా. చూసాం సక్సెస్ అవుతుందో మళ్ళీ కరోనా వల్ల ఫెయిల్ అవుతుందో. ఒక 400 to 500 కిలోమీటర్స్ అయితే ఎత్తుకుతున్నా ఓన్లీ ఇన్ ఆంధ్ర అనుకోండి. మళ్ళీ అదర్ స్టేట్స్కి అయితే పర్మిషన్ లేదనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ కేసెస్ ఎక్కడికక్కడ పెరిగిపోతున్నాయి. లారీ అన్న ఫుల్ దుమ్ము లేకుండా వెళ్తున్నాడే. దాటేద్దాం. I hope one day, somehow, I always will meet again. 'Cause I've been wondering why we still play as we were friends. I hope somehow, I always will meet again. It's time to care. మనకి బజాజ్ డామినర్ 400cc అయితే ఆన్ రోడ్ ప్రైస్ 2,35,000 అయితే పడుతుంది. 0 to 100 కిలోమీటర్స్ అంటే 7.1 సెకండ్స్లో వెళ్తుంది. దీన్ని ఎమిషన్ స్టాండర్డ్ ఇంజన్ అయితే BS4 ఇంజన్ సీసీ వచ్చేసి 373.3 cc. నంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి 1. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 39.4 bhp అట్ 8,650 rpm. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 35 అట్ 7,000 rpm. అండ్ ఫ్యూయల్ డెలివరీ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్. దీనికి కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్. స్టార్టింగ్ మెకానిజం వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్ట్ అనమాట. దీని ఫ్యూయల్ కన్సంప్షన్కి వచ్చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అండ్ రిజర్వ్లో వచ్చేసి 3 లీటర్స్ ఉండాలి. మైలేజ్ వచ్చేసి 27 కిలోమీటర్స్ పర్ లీటర్ యావరేజ్ మైలేజ్. అండ్ ఓవరాల్ రైడింగ్ రేంజ్ వచ్చేసి 351 కిలోమీటర్స్. అండ్ బ్రేకింగ్ వచ్చేపాటికి ఫ్రంట్ బ్రేక్ టైప్ వచ్చేసి ABS డయా డిస్క్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ డ్రమ్ సైజ్ వచ్చేసి 320 mm లెంత్. అండ్ రేర్ బ్రేక్ వచ్చేపాటికి రేర్ బ్రేక్ టైప్ వచ్చేసి ఇది కూడా సేమ్ ABS డయా డిస్క్. అండ్ రేర్ బ్రేక్ డిస్క్ డ్రమ్ సైజ్ వచ్చేసి 230 mm లెంత్. యాక్చువల్లీ ఇది అనమాట డ్రమ్ సైజ్ 230 mm లెంత్. ఇక్కడ గేర్స్ చూపిస్తుంది కదా, ఇది నెంబర్ ఆఫ్ గేర్స్ వచ్చేసి 6 గేర్స్. అండ్ క్లచ్ వచ్చేసి స్లిప్పర్స్ క్లచ్ అనమాట. దీని చాసిస్ అండ్ సస్పెన్షన్ వచ్చేసి చాసిస్ టైప్ వచ్చేసి బీమ్ టైప్ పెరిమీటర్ ఫ్రేమ్. అండ్ ఇది ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ 43 mm USD ఫోర్క్ 135 mm ట్రావెల్ అనమాట ఈ చాసిస్ నేమ్. అండ్ రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి ఇది వచ్చేసి రేర్ సస్పెన్షన్, మోనోషాక్ రేర్ సస్పెన్షన్, మల్టీ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ విత్ నైట్రాక్స్ వీల్ స్టాక్ ఆఫ్ 110 mm లెంత్. అండ్ ఇది వచ్చేసి మోనోషాక్ అనమాట, మోనోషాక్ సస్పెన్షన్. మ్యాక్సిమం ఇప్పుడు KTMsకి కూడా ఈ మోనోషాక్ సస్పెన్షన్సే వాడుతున్నారు. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 or 17 ట్యూబ్లెస్ అనమాట. ఇది ఇక్కడ ఉంది చూడండి, 110/70 ఈ టైర్ సైజ్ అనమాట. అండ్ బ్యాక్ టైర్ సైజ్ వచ్చేపాటికి రేర్ టైర్ ఇది 150/60 or 17. ఇది కూడా సేమ్ ట్యూబ్లెస్ అనమాట. ఏమంటే 150/60 టైర్ సైజ్. ఈ వీల్ ఉంది కదా, ఈ అలాయ్ వీల్స్, ఈ అలాయ్ వీల్స్ వచ్చే సైజ్ వచ్చేసి 17 inches అలాయ్ వీల్స్ అనమాట. అండ్ ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ వచ్చేసి ఫుల్ LED AHO అంటే ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ అనమాట. అంటే ఆల్వేస్ బండి స్టార్ట్ ఉంటే BS4 కాబట్టి బండి ఆటోమేటిక్గా స్టార్ట్ ఉంటే లైట్స్ మాత్రం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఈ టైల్ ల్యాంప్ చూసారు కదా, ఈ టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడీనే మొత్తంతో. లోపలంతా LED లైట్స్ ఉన్నాయి చూడండి, సేమ్ LED టైప్ ఇది కూడా. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 12 volts బ్యాటరీ డామినర్కి యూజ్ చేసేది. దీని ఇండికేటర్స్ సేమ్ KTM ఉన్నట్టుండే, చూడండి సేమ్ KTM RC 200 కానీ డ్యూక్ 200 కానీ అండ్ డ్యూక్ 390 RC 390 అన్నిటికీ సేమ్ ఇండికేటర్స్ అనమాట. బ్యాక్ కూడా చూపిస్తాం. సో బ్యాక్ కూడా సేమ్ ఇండికేటర్స్, ఫ్రంట్ ఏమున్నాయో బ్యాక్ కూడా అవే. ఇక్కడ చూసారా కూలెంట్ మాత్రం ప్యూర్ గ్రీన్ ఉన్నది, మ్యాక్సిమం ఉన్నది ప్యూర్ గ్రీన్ ఉంది.
యాక్చువల్లీ ఇది 20,000 తర్వాత ఈ గ్రీన్ ఉంది కదా, మొత్తం ఈ గ్రీన్ మొత్తం లైట్ గ్రీన్, ఇప్పుడు డార్క్ ఉంది కదా మొత్తం లైట్ గ్రీన్ అయిపోతుంది. సో అప్పుడు మనం మాత్రం కూలెంట్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా 20,000 తర్వాత ఖచ్చితంగా చేంజ్ చేయాలి. అండ్ డిస్క్లో కూడా డిస్క్ ఆయిల్ కూడా చూడండి ఫుల్ ఉన్నది. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాం, ఒకసారి చూడండి దీని బీటింగ్ ఎలా వస్తుందో. నేను చెప్తున్నా కదా ఆటోమేటిక్ లైట్ ఆన్ చెప్పేసి, ఇది ఆటోమేటిక్ లైట్ ఆన్లో ఉంటుంది అనమాట. ఏహెచ్ఓ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్. సౌండ్ చూసిండ్రా ఎంత బాగా వస్తున్నారు కదా అసలు. బజాజ్ DTSI ట్రిపుల్ స్పార్క్ ఇంజన్ అనమాట ఇది, ఇంజన్ కిలాన్. సో ఇప్పుడు మన హోమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో. యాక్చువల్లీ స్పీడోమీటర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇప్పుడు నీట్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదండి. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఫ్యూయల్. మనం ఫ్యూయల్ ఎంత ఉంది, ఫుల్ ఉందా ఎంటీ ఉందా అనేది, ఇది మనము ఎంత స్పీడ్ వెళ్తున్నామని చెప్పేసి km/h. ఇది వచ్చేసి RPM అనమాట, RPM బాక్స్. ఇది వచ్చేసి యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, అంటే యావరేజ్ కిలోమీటర్స్ మనం పర్ లీటర్ ఎంత వెళ్తున్నామని చెప్పేసి 24.0 km/l. అండ్ ఆల్రెడీ మీకు స్టార్టింగే చెప్పేసిన అదో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి గేర్ 4th గేరు, ఇప్పుడు 5th గేర్ అనమాట. ట్రిప్ 1లో ఉంది బైక్. అండ్ ఇక్కడ టైము, ట్యాంక్. నాకు ఈ బైక్లో బాగా నచ్చిందంటే ఇది మన గేర్ అండ్ టైము, ఎన్ని కిలోమీటర్స్ ఓడియో అండ్ ట్రిప్స్, ఇది ఉంది కదా. నాకు ఇది ఒక్కటి డామినర్ 400cc ఫుల్ 100కి 100% రేటింగ్ అయితే ఇస్తాను. నాకు భలే నచ్చింది ఇది. ఇంకా నైట్ చూడలే, మీరు నైట్ చూస్తే మాత్రం భలే ఉంటుంది. సో ఇక్కడంతా లైట్స్ ఉంటుంది, సూపర్ కనపడిస్తుంది స్పీడోమీటర్ కూడా నైట్. ఏమంటే మనం డేలో చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అది కనపడదు. ఓ నీళ్ళు మ్యాన్, స్లో పోదాం. సర్వీస్ ఎలాగంటే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 500 కిలోమీటర్స్ చేపేలా, అండ్ సెకండ్ సర్వీస్ వచ్చేసి 2500కి చేపేలా, అండ్ థర్డ్ సర్వీస్ నుంచి యాజ్ యూజువల్ KTMకి ఎట్లనో, అంటే KTMకి ఏమంటే 7500 కిలోమీటర్స్కి చేపియాలన్నమాట యాక్చువల్గా. సో థర్డ్ సర్వీస్ నుంచి దీనికి 7500 కిలోమీటర్స్కి మనమైతే రెగ్యులర్గా సర్వీస్ చేయించుకోవాలి, ప్రతి 7500 కిలోమీటర్స్కి. అండ్ KTMకి కూడా స్టార్టింగ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్కి చెప్పేలా. అండ్ సెకండ్ సర్వీస్ నుంచి నార్మల్, అది KTMకి ఏమంటే సెకండ్ సర్వీస్ నుంచి 7500 స్టార్ట్ అవుతుంది, దీనికి ఏమంటే 2500కి స్టార్ట్ అవుతుంది. సో ఇది మన డామినర్ రివ్యూ టెస్ట్ అండ్ రైడింగ్ టెస్ట్ అనమాట. చెప్పినా కదా రైడింగ్ కూడా భయంకరంగా ఉంది, అట్లా సోఫా మీద కూర్చొని పోతున్నట్టు పోతుంది. మీకు చెప్పడం మర్చిపోయినా, దీనికి వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS అనమాట. ఫ్రంట్ రేర్ డిస్క్ ప్యానల్ ABS అండ్ బ్యాక్ రేర్ డిస్క్ ప్యానల్ కూడా ABS. దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా సూపర్ ఉన్నది అసలు. అదే చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి బల్ల పడుతున్నాయి అసలు, కంఫర్ట్గా పడుతున్నాయి తెలుసు అసలు. రెండు బోత్ ఫ్రంట్ రేర్ బ్రేక్, బ్యాక్ రేర్ బ్రేక్ రెండు కాన్స్టెంట్గా పట్టుకుంటే నీట్గా పడుతున్నాయి బ్రేక్స్. I dream all night and day. Could you give us a chance if you mind? And I deserve it, please, one last time. Could you give us a chance? We'll be so fine. I hope one day, somehow, I always will meet again. Cause I've been wondering why we still play as we were friends. మా ఊర్లో మాత్రం హైలైట్గా కనిపించేవి రెండే అనమాట. ఒకటి గుంటకల్ రైల్వే స్టేషన్, అంటే బాగా చూసే కనిపించేవి గుంటకల్ రైల్వే స్టేషన్. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసి అది మా హనుమాన్. సో నాకు మ్యాక్సిమం మా గుంటకల్లో ఇవి రెండే ఎక్కువ నచ్చుతాయి. బళ్ళు ఉంది కదా అసలు విగ్రహం. సో ఇది నా డామినర్ 400cc మీద రివ్యూ అండ్ టెస్ట్ డ్రైవ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నా వీడియోస్ అప్కమింగ్వి చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్స్ వచ్చేలాగా మాత్రం పెట్టుకోండి. This is Sai Arjun Rider. See you in the next vlog. Until then, bye bye. See you. Take care.